ఇటుక భట్టీల్లో పనిచేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడం ప్రారంభించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ గ్రామ శివారులోని ఇటుక భట్టీలో వర్క్ సైట్ పాఠశాలను ఆయన ప్రారంభించారు. కార్మికుల పిల్లలకు పలకలు, పుస్తకాలు అందజేశారు. అనంతరం సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ పొట్టకుటి కోసం స్వరాష్ట్రం వదిలి ఇటుక భట్టీలలో పనిచేసేందుకు వచ్చిన వలస కార్మికుల పిల్లలు విద్యాభ్యాసం మాని భట్టీల్లో పనిచేయడం సరికాదన్నారు. ఎడ్యుకేషన్ పరంగా మలపడానికి కోసం ఇక్కడ ఒక ధృవ కమ్యూనిటీ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 72 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు వివిధ క్లాసుల్లో ఉన్నారు, ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు. అది వాళ్ళ లాంగ్వేజ్లోని, అంటే ఒరిస్సా లాంగ్వేజ్లో చెప్పే టీచర్లని, ఒక లేడీ టీచర్, ఒక జెంట్ టీచర్ని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళకి అంతేకాకుండా వాళ్ళకి ఈరోజు ఈ కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా స్కూల్లో పిల్లలందరికీ స్కూల్ బుక్స్, పెన్సిల్స్, పెన్నులు ఇవ్వడం జరిగింది. అలాగే డిజిటల్ కార్యక్రమాల్లో భాగంగా ఒక టీవీని, వాటికి రికార్డెడ్ లెసన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.